భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి. మరి అమ్మగారితో మాట్లాడి చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా, నాకు సందేహం. ఇప్పుడు భర్తకి కలిసి రావాలంటే భార్య చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా. అవును. అంటే లైక్ మనం పూజలు అనుకోవచ్చు, వ్రతాలు అనుకోవచ్చు. అసలు ఏం చేస్తే భర్తకు కలిసి వస్తుందమ్మా? ఏ పని చేస్తే భర్తకు కలిసి వస్తుంది? మామూలు మాటగా మనం మాట్లాడుకుందాం. మగవాళ్ళు అనేవాళ్ళు కొద్దిగా ఓపిక తక్కువగా ఉంటుంది. వాళ్ళు బయట నుంచి ఏదైనా వచ్చినా, లేకపోతే ఏదైనా కసురుకున్నా, తిట్టినా, ఒకవేళ సంపాదన విషయంలో తక్కువ ఎక్కువలు ఉన్నా ముందు ఇల్లాలు అన్ని రకాలుగా సమర్థించుకుని అందరినీ చూసుకుని ఎప్పుడు నవ్వు మొహంతో ఉండాలి. ప్రతిదానికి కన్నీళ్లు పెట్టరాదు, ఏడవకూడదు. అట్లాగే ఎవరిని నిందించకూడదు, కుటుంబ సభ్యులు ఎవరిని నిందించకూడదు. ఎవరిని తక్కువ ఎక్కువలు చేసి చూసి చూడకూడదు, మాట్లాడకూడదు. నీ పిల్లలు కానీ, అత్తమామల్ని కానీ, ఆడబడుచులు కానీ కనీసం నీకు నువ్వుగా కూడా తక్కువ చేసుకుని తిలకం చేసుకుని చూసుకోరాలి. కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, శుచి శుభ్రంతో ఉండాలి. ఏమ్మా, చక్కగా అతిథుల్ని కానీ ఎవరినైనా ఆదరించే మంచి మనస్తత్వంతో ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి. ఇట్లాంటివన్నీ చేయటం వల్ల భర్తకి సంపాదన చక్కగా ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని చిట్కాలు మనం చెప్పుకుందాం. ఏంటంటే ఉదయ సంధ్య, సాయంత్ర సంధ్య, 2 సంధ్యలు ఉంటాయి. ఆ సంధ్యాకాల టైంలో అంటే ఉదయం పూట సూర్యుడు ఉదయించక ముందు, సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రధాన గుమ్మం మీకు ఏదైతే ఉందో ఆ గుమ్మాన్ని చక్కగా ఇట్లా ఒక మంచి శుభ్రమైన గుంట, మసిగుంట అట్లా కాకుండా శుభ్రమైన గుంటతో ఇట్లా తుడిచి గుమ్మానికి ఒక పక్కగా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి, ఒక పువ్వు వేసి ఉదయ సంధ్యల్లో, సాయంత్ర సంధ్యల్లో వేసిన తర్వాత గడపకి నమస్కారం చేసుకుని మీరు దండం పెట్టుకుంటే సిరి సంపదలు వద్దన్నా వస్తాయి. మీకు తులతూగుతూ ఉంటుంది ఆ ఇల్లు. కాబట్టి ఆడగుతూ తప్పకుండా ఇవి ఆచరించి తీరాలి. తర్వాత స్నానం చేయకుండా వంట చేసి కుటుంబ సభ్యులకు పెట్టరాదు. కనీసం టిఫిన్ కూడా చేయకూడదు. మీరు ఎంత హడావుడిగా ఉన్నా, పొడు రుద్దుకుని నీళ్లు పోసుకునే తీరిక కూడా లేకపోయినా హడావుడిగా అయిన 2 చెంబులు నీళ్ళు అట్టా పోసుకుని బట్ట కట్టేసేసుకుని, ఉతికారేసిన బట్టలు కట్టుకుని వంట చేసి పెడితేనే ఆ కుటుంబ సభ్యులకి అది పరిపూర్ణత వచ్చి ఒక పవిత్రత వస్తుంది. మీరు ఎప్పుడైనా రాత్రి పడుకుని అదే బట్టలతోనూ స్నానం చేయకుండా వంట చేసి పెట్టడం అనేది పద్ధతి కాదు. అది మీరు పెట్టే కుటుంబ సభ్యులకి పవిత్రత అనేది ఇవ్వదు. కాబట్టి ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకుని ఇల్లాలు ఇవన్నీ ఆచరించుకోవడం అనేది మంచి పద్ధతి అమ్మ. అంటే భర్తకి కలిసి రావాలంటే భార్య ఇవన్నీ చేయాలి. చేయాలి. ఓకే.